భారత ప్రభుత్వం 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభించింది. వ్యవసాయం, అభివృద్ధి, రైతుల సంక్షేమం లక్ష్యంతో ఈ స్కీమ్ను రూపొందించారు. ఇందులో భాగంగా వ్యవసాయం చేసే రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 6,000 అందజేస్తారు. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ 2024లో ఈ పెట్టుబడి మొత్తాన్ని పెంచుతారని రైతులు ఆశగా ఎదురుచూశారు. కానీ అలాంటి ప్రకటనలు ఏమీ కనిపించలేదు. అయితే పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ఆలోచన ఏదీ లేదని తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పష్టం చేసింది. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక ప్రయోజనాన్ని ఏడాదికి 8,000 నుంచి 12,000 వరకు పెంచే ప్రతిపాదన లేదని ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలియజేసింది. మహిళా రైతులకు కూడా పెట్టుబడి సాయం పెంచే ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా లోక్సభకు లిఖితపూర్వక సమాధానం తెలిపారు. పెట్టుబడి సాయం పెంచే ఆలోచన లేదని, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులకు ప్రతి 4 నెలలకు 2,000 చొప్పున ఏడాదిలో 3 సమాన వాయిదాల్లో 6,000 ఆర్థిక ప్రయోజనం అందుతుంది. ఫండ్ నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అవుతోంది. అయితే ప్రభుత్వం దీన్ని సంవత్సరానికి 8,000 నుంచి 12,000కు పెంచే ఆలోచన చేస్తుందా అని పార్లమెంట్లో అడిగిన ఒక ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు. అలాంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశారు. 15 విడతల్లో 2.81 లక్షల కోట్లు పంపిణీ. ఈ సందర్భంగా పథకం కింద సాధించిన ప్రగతిని వ్యవసాయ శాఖ మంత్రి వివరించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 15 విడతలుగా 11 కోట్ల మందికి పైగా రైతులకు 2.81 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసిందని చెప్పారు. భూమిని కలిగి ఉన్న రైతుల ఆర్థిక అవసరాల కోసం అనుబంధంగా ఈ ప్రయోజనం అందిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ పథకాల్లో పీఎం కిసాన్ ఒకటి. ఫార్మర్ సెంట్రిక్ డిపాజిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ ప్రయోజనాలు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరేలా చేసింది. ఉత్తరప్రదేశ్లో పథకం ప్రారంభించినప్పటి నుంచి 2,62,45,829 మంది రైతులు పీఎం కిసాన్ ప్రయోజనాన్ని పొందారని ఓ ప్రత్యేక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పథకం కార్యాచరణ మార్గదర్శకాల ప్రకారం పథకం కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం, ధృవీకరించడం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల బాధ్యత. 16 విడత నిధులు ఎప్పుడు సాయం అందుకోనున్నారు. అయితే ఈసారి కూడా ఎలాంటి పెంపు లేకుండా యథావిధిగా సాయం అందనుంది. 16వ విడత ఆర్థిక నిధుల అందజేతకు సంబంధించి ఖచ్చితమైన తేదీని అధికారికంగా ప్రకటించలేదు. రాబోయే ఎన్నికలకు ముందు మార్చిలో ఫండ్స్ విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. 2023 నవంబర్ 15న కేంద్రం 15వ విడత నిధులను అందజేస్తుంది.